హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ ఫ్యాషన్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి బిగ్ థ్యాంక్ యూ. కొత్తగా ఎవరైనా చూస్తున్నారా? అయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. ఈ వీడియోలో కొన్ని స్టిచ్డ్ బ్లౌజ్ పీసెస్ మీషో నుంచి తీసుకున్న వాటి నా జెన్యూన్ రివ్యూ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకు బ్లౌజెస్ అంటే వన్ ఆఫ్ ద షార్ట్ బ్లౌజ్ పీసెస్ రిలేటెడ్ది మోర్ దెన్ 3 lakh వ్యూస్ వచ్చింది. అందుకే ఫుల్ లెంత్ వీడియో కూడా చేస్తున్నా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోలో ఫస్ట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఈ బ్లౌజ్ కలెక్షన్స్లో ఈ వైట్ అండ్ పింక్ కలర్ బ్లౌజ్ అనమాట. పింక్ కలర్ లోటస్తో డిజైన్ వచ్చింది. ఈవెన్ క్లాత్ కూడా బాగుంది. డిజైన్ చూడంగానే చాలా అట్రాక్టివ్గా అనిపించి తీసుకున్నా. వీటి ప్రైజెస్ స్క్రీన్ మీద ఇస్తాను. తర్వాత లింక్స్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్నాయి, కావాలంటే చెక్ చేయండి. ఈవెన్ హ్యాండ్స్కి కూడా సింపుల్గా డిజైన్ వచ్చింది అండ్ పైపింగ్ వర్క్ వచ్చింది. ఓవరాల్గా అయితే ఈ బ్లౌజ్ తీసుకోవచ్చు అనే చెప్పొచ్చు. క్లాత్ క్వాలిటీ కూడా బాగుంది. నెక్స్ట్ ఈ బ్లూ కలర్ బ్లౌజ్, దీని మీద మంచిగా పింక్ కలర్ వర్క్ వచ్చింది. చిన్న చిన్న పింక్ ఫ్లవర్స్ వచ్చాయి. ఓవరాల్గా అయితే బాగానే ఉంది. ఇందాక వైట్ కలర్ బ్లౌజ్ ఉంది కదా, సేమ్ క్లాత్ క్వాలిటీ వచ్చేసరికి ఈ రెండు ఒకేలా ఉన్నాయి. సేమ్ లాగా బ్యాక్కి డిజైన్ వచ్చింది, హ్యాండ్స్కి కూడా డిజైన్ వచ్చింది. దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే దీనికి హ్యాండ్స్కి కొంచెం ఎక్కువ డిజైన్ వచ్చింది అండ్ దీనికి పైపింగ్ లేదు, దానికి పైపింగ్ ఉంది. రెండు హైనెక్ బ్లౌజెసే. నేను ఇప్పుడు చూపిస్తున్న బ్లౌజెస్ అన్నీ ఆల్మోస్ట్ స్టార్టింగ్ రేంజ్ 190, మ్యాక్సిమం 500 వరకు ఉన్నాయి. బట్ ఓవరాల్గా అయితే బాగున్నాయి. దీని క్వాలిటీ కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ బ్యూటిఫుల్ పర్పుల్ కలర్లో ఉన్న బుట్ట చేతుల్లో బ్లౌజ్ అనమాట. ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఏదైనా జనరల్గా పెళ్లి టైంలో తలంబ్రాల శారీస్కి బుట్ట చేతులు పెట్టించుకోవడం బాగా ట్రెండ్ అయింది కదా, ఆ మోడల్ అనమాట ఇది. హ్యాండ్స్కి ఫుల్గా వర్క్ వచ్చింది, నెక్కి లేస్లా వచ్చింది. అది కొంచెం గుచ్చుకుంటుంది, బట్ బాగానే ఉంది. కొంచెం టైమే వేసుకుంటాం కాబట్టి. ఈవెన్ హ్యాంగింగ్స్ కూడా థ్రెడ్స్కి హ్యాంగింగ్స్ ఇచ్చారు, అది కూడా దాని క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఓవరాల్గా ఈ బ్లౌజ్ అయితే పట్టు శారీస్ మీదకి ఒక మస్ట్ బ్లౌజ్ అనమాట. సింపుల్ బడ్జెట్లో, తక్కువ బడ్జెట్లో చూసుకోవాలి అని అంటే. మీకు ఈ బ్లౌజ్ నచ్చితే కమెంట్ చేయండి, మర్చిపోద్దు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ బ్లౌజ్. హానెస్ట్గా చెప్పాలంటే దీని క్వాలిటీ, క్లాత్ క్వాలిటీ ఓకేగా ఉంది. ఫస్ట్ 2 బ్లౌజెస్ ఉన్నాయి కదా, ఆ టైప్ ప్యాటర్న్, బట్ క్వాలిటీ ఈజ్ ఓకే. అంటే ఫర్ ద ప్రైస్ ఇట్ ఈస్ గుడ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ రిపీటెడ్గా ఆర్ రెగ్యులర్ వేర్కి అయితే ఇదంత గ్రేట్ అని నేను చెప్పను. హ్యాండ్స్కి సింపుల్గా ఇట్లాగా బ్రౌన్ కలర్ వర్క్ వచ్చింది, బ్యాక్కి వర్క్ అండ్ ఫ్రంట్ వచ్చేసరికి ఇట్లా. నెక్స్ట్ వచ్చేసరికి ఈ బ్యూటిఫుల్ రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉన్న వెల్వెట్ బ్లౌజ్ అనమాట. జనరల్లీ నార్త్ సైడ్ ఎక్కువ పెళ్ళిళ్ళలో ఇది యూజ్ చేస్తారు కదా. ఇది బ్యాక్ ఫుల్ చిన్న బొటా వర్క్ వచ్చింది, నెక్కి వర్క్ వచ్చింది అండ్ హ్యాండ్కి కూడా సింపుల్గా ఏం కాదు, హ్యాండ్స్కి కూడా బాగానే వర్క్ ఇచ్చారనమాట. ఓవరాల్గా అయితే బాగుంది. దీనికి బ్యాక్ థ్రెడ్స్ కూడా ఉన్నాయి, బట్ సింపుల్గా ఉన్నాయి, బాగానే ఉంది ఓవరాల్గా అయితే. ఇది పట్టు శారీస్ మీదకి కానీ లేదంటే హాఫ్ శారీస్ మీదకి కానీ ఈ బ్లౌజ్ బాగా సెట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చిన బ్లౌజ్. అన్నిట్లో నాకు కొంచెం తక్కువ ఫేవరెట్ ఇదే. పిక్ చూసినప్పుడు బాగానే అనిపించింది, బట్ డైరెక్ట్గా చూస్తే ఓకేగా ఉంది. అంటే క్లాత్ క్వాలిటీ, డిజైన్ కానీ అన్నీ. హ్యాండ్స్కి కూడా ఏమీ లేదు, ప్లెయిన్గా ఉంది, బట్ ఫర్ ద ప్రైస్ ఇట్ ఈస్ ఓకే. నెక్స్ట్ కూడా గ్రీన్ కలర్ బ్లౌజే. ఈ యొక్క బ్లౌజే స్టిచ్డ్ కాకుండా తీసుకున్న బ్లౌజ్ అనమాట. ఇది 100% రికమెండ్ చేయొచ్చు అన్నట్టు ఉంది అంటే ఈ బ్లౌజ్ అయితే. ఎందుకంటే హెవీ వర్క్ ఉంది, క్లాత్ క్వాలిటీ బాగుంది, డిజైన్ బాగుంది, వర్క్ కూడా బాగుంది, నీట్గా ఉంది. అంటే ఎక్కడ పిచ్చిగా ఉన్నట్టు అలా ఏం లేదనమాట. అది నెక్, మిగిలిన ప్లేస్ అంతా బొటీస్ ఇచ్చారనమాట. బ్యాక్కి హ్యాండ్స్ కూడా ఎంత బాగుందంటే చాలా నీట్గా ఉంది. ఈ బ్లౌజ్లో ఫ్రంట్ నెక్కి కూడా మనకి డిజైన్ ఇచ్చారు. ఫర్ ద ప్రైస్ ఇలాంటి వర్క్ ఉంటే మాత్రం లైక్ 5కి 4.5 రేటింగ్ ఇవ్వచ్చు. ప్యారెట్ అండ్ ఎలిఫెంట్తో మంచి హ్యాండ్ డిజైన్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ కలర్ మిరర్స్తో వచ్చిన బ్లౌజ్. ఎందుకో వచ్చినప్పుడు బాగా చూసేదనమాట ఈ బ్లౌజ్. ప్లెయిన్ శారీస్ మీదకి చాలా బాగా సెట్ అవుతుంది. బ్లాక్, గోల్డ్ అండ్ వైట్ ఎప్పుడు మన వార్డ్రోబ్లో ఉండాలి అని అంటారు కదా, అలా ఉండాల్సిన బ్లౌజ్లో ఇది కూడా ఒకటి. ప్లెయిన్ శారీస్కి కానీ, హ్యాండ్స్ కూడా చిన్న హ్యాండ్స్ అనమాట ఇవి. నెక్స్ట్ ఈ డార్క్ గ్రీన్ అండ్ డార్క్ రెడ్ కలర్ బ్లౌజ్. దీని మీద క్యూట్గా 3
స్పారోస్ అనుకోండి. స్పారోస్ లాంటి డిజైన్ వచ్చింది. ఆటికైతే చాలా బాగున్నాయి. ఆ డిజైన్ అయితే చాలా బాగుంది. పక్కన 2 చిన్న చెట్లు. ఫ్రంట్ అయితే ఇలా ఉంది. హ్యాండ్స్ కూడా ప్లెయిన్. ఓవరాల్‌గా అయితే ఓకే. ఓకే. క్లాత్ క్వాలిటీ కూడా బానే ఉంది. ఇప్పుడు వీడియోలో చూపించిన అన్ని బ్లౌజెస్‌లో ఆహ్, ఫస్ట్ కాస్ట్‌లీ బ్లౌజ్ ఇదే అనమాట. అరౌండ్ 500 రూపీస్ పడింది. పిక్‌లో అయితే చాలా బాగా కనిపించింది. డైరెక్ట్‌గా వచ్చిన తర్వాత చూస్తే అంత గ్రేట్‌గా అని అనిపించలేదు. ఎనకాతల చాలా బాగా చూపించారు పిక్‌లో. డైరెక్ట్‌గా అయితే చాలా చిన్నగా వచ్చింది. నేనైతే అంత సాటిస్ఫైడ్ కాదు. ఓకే. ఓకే అని అనొచ్చు. హ్యాండ్స్ అయితే నచ్చాయి. థ్రెడ్ ఉంది. జనరల్‌గా ఇంకొంచెం పెద్దగా ఉండి, కొంచెం నీట్‌గా ఉండుంటే బావుండేదేమో అని నాకనిపిచ్చింది. నెక్స్ట్ ఈ రెడ్ కలర్ బ్లౌజ్ ఇలా ఫ్రంట్ వస్తదనమాట. బ్యాక్ వచ్చేసరికి వైట్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఫ్లవర్స్‌తో. ఇది కూడా బావుంది. కలర్ కాంబినేషన్ కూడా బావుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లాత్ క్వాలిటీ బావుంది. హ్యాండ్స్‌కి కూడా వర్క్ వచ్చింది. నీట్‌గా పైపింగ్ అదంతా ఇచ్చారు. ఓవరాల్‌గా అయితే ఇది ఓకే. ఫస్ట్ 2, 3 బ్లౌజెస్ చూపిచ్చాను కదా! అలాగే ఉంటదనమాట ఆ ప్యాటర్న్‌లో. నెక్స్ట్ ఈ ప్రింటెడ్ బ్లౌజెస్ అన్నమాట. ఇవి బై వన్ గెట్ వన్ ఉంది. ఒకటొచ్చేసరికి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్. సెకండొచ్చేసరికి ఇలాగ మల్టీ కలర్ కాంబినేషన్. డామినేటింగ్ వచ్చేసరికి యెల్లో. ఒక 1 ½ 2 ఇయర్స్ బ్యాక్ ఈ బ్లౌజెస్ అండ్ కాటన్ శారీస్ మీదకి ఆ కలంకారీ బ్లౌజెస్ బాగా ట్రెండ్ అయినాయి కదా! అలాగే అన్నమాట ఈ బ్లౌజెస్ కూడా. నెక్స్ట్ వచ్చేసరికి ఈ బ్లాక్ అండ్ వైట్ బ్లౌజ్ అనమాట. ఫ్రంట్ ఇలా వస్తుంది. ఇది కూడా హై నెక్ బ్లౌజ్. బ్యాక్ మిగిలినయి అన్నీ చూస్తే మీకు మిడిల్‌లో వర్క్ వచ్చింది. దీనికి మాత్రమే బ్యాక్ నెక్ దగ్గర పైన వర్క్ వచ్చింది. అండ్ హ్యాండ్స్‌కి కూడా కింద రౌండ్ అంతా వర్క్ వచ్చింది. ఇది కూడా బావుంది. క్వాలిటీ వైస్ ఆల్సో ఇట్స్ డీసెంట్. ఈ వీడియోలో చూపించే లాస్ట్ బ్లౌజ్ ఇదే. బ్రైట్ యెల్లో కలర్ మీద వర్క్ వచ్చింది. పీజియన్స్ అనమాట ఇవి. చాలా బావుంది. చూడడానికి చాలా బావుంది ఫోటోలో. ఈవెన్ డైరెక్ట్‌గా కూడా చాలా బావుంది. హ్యాండ్స్‌కి కూడా అన్ని బ్లౌజెస్‌తో పోలిస్తే ఈ ప్యాటర్న్‌లో ఉన్న బ్లౌజెస్ అన్నిటితో పోలిస్తే ఇందులోనే వర్క్ ఎక్కువుంది. దీని క్లాత్ క్వాలిటీ బావుంది. కలర్ కాంబినేషన్ బావుంది. ఓవరాల్‌గా నాకైతే ఈ బ్లౌజ్ చాలా నచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాట్స్ ఆల్ ఫర్ నౌ. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.